హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మైలీ జ్యోతి వీడియోస్. ఈరోజు మా చిన్నత్తయ్యలి గృహప్రవేశం అనమాట. ఈ ఇంటికి ఇంటీరియర్ వచ్చేసరికి జిఎన్ ఇంటీరియర్స్, అదే మా వారు చేశారు. నేను మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదేది ఏమేమి యూజ్ చేశారు, ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ గో. మనం పూజా రూమ్లోకి వెళ్దాం. స్టార్టింగ్ పూజా రూమ్ ఎంట్రన్స్, ఇది డోర్స్ కూడా డిఫరెంట్గా చేశారు. సూపర్ ఉంది డోర్. మనకి పూజా సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అనమాట. ఇక్కడ కూడా మనకు ఉంది లోవర్, ఇక్కడ కూడా స్టోరేజ్కి స్పేస్ అనమాట. ఈరోజు గృహప్రవేశం అవ్వడం వల్ల కొంచెం అటు ఇటుగా అన్ని నీట్గా కాకుండా ఉన్నాయన్నమాట. ఇక్కడ పూజా రూమ్ అంటే సంవాట్ అందరికి వెంటిలేషన్ కావాలి కదా, చాలా మందికి తెలీదు. కానీ ఇది డిఫరెంట్గా మా హస్బెండ్ మాత్రమే ప్లాన్ చేశారు. నిజంగా నాకు కూడా తెలియలేదు. ఓపెన్ చేశాక నేను చూసాను. సూపర్, అందుకే చూపించాను. ఐడియా చాలా బాగుంది. యాక్చువల్లీ అంటే పూజా రూమ్ లో మనకి ఈ అగరబత్తి ఇవన్నీ కొంచెం స్మెల్ ఇదంతా వెంటిలేషన్ కావాలి కదా, అంటే మనం పూజ చేసుకున్నప్పుడు అది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి సైడ్స్ ఏమో మనకి దేవుడు బొమ్మలు పెట్టుకోవడానికి అన్నమాట. సూపర్ ఉంది. ఇవన్నీ కస్టమైజ్ చేసిన ఫొటోసే. వెంకటేశ్వర చూస్తుంటే చాలా సూపర్ ఉంది. అద్దరిపోయింది మా పూజ గది. మనకి ఇంట్లో కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే పీస్ఫుల్గా మన బుద్ధుడు ఉండాలి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ప్లేస్కి వచ్చేసరికి, ఇంట్లోకి వచ్చేసరికి ఆ రిలాక్సేషన్ కనపడాలన్నమాట. యాక్చువల్లీ ఇది ఇవ్వడానికి కారణం, నాకు తెలిసి మోస్ట్లీ హౌసెస్లో ఇది ఓపెన్గా ఉంటుంది, బట్ దీన్ని హైడ్ చేయడానికి మాత్రం ఇచ్చిన కబోర్డ్ అనమాట. బాగుంది, నైస్. అది కనిపించకుండా అక్కడ బుద్ధుడు కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇదంతా హాల్ ఏరియా కదా. ఇది సీలింగ్ ఎవ్రీథింగ్ వీళ్ళే చేశారు, జిఎన్ ఇంటీరియర్స్. బాగుంది. టీవీ ఏరియా ఇది. టీవీ యూనిట్, దీనికి పీవీసీ యూజ్ చేశారనమాట. ఇదంతా ఎక్రాలిక్, ఇది మార్బల్ షీట్. మనకి బార్డర్స్ ఇదంతా యూజ్ చేసింది చార్కోల్ లోవర్స్ అనమాట. ఇదంతా సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. ప్రతి దానికి మనకి స్పేస్కి ఇస్తారు ఏదో ఒకటి పెట్టుకోవడానికి. ఓకే, ఇక్కడ టీవీ ఇలాగా లైట్స్ కూడా, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ ఎవ్రీథింగ్ అనమాట. ఈ ఫ్యాన్స్ అయినా సీలింగ్స్ అయినా అంతా వీళ్ళే చేశారు. బాగుంది హాల్ ఏరియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూమ్ ఏంటి? కిచెన్. వెల్కమ్ టు కిచెన్. సూపర్. ఇక్కడికి వస్తే ప్లెజెంట్గా ఉంది ఆ లైట్స్. అదే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అన్నమాట. వేడివేడిగా దోశలు అది వేసుకొని ఇక్కడ తినేస్తే ఓవర్. డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా లైట్స్ పెట్టారు కదా, సూపర్గా ఉంది. ఇది ఫ్లాట్. మనకి ఇది ప్యూరిఫైయర్ కి ఇచ్చిన అన్నమాట. ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా హిడెన్ చేయాలని చెప్పేసి కబోర్డ్ అన్నమాట. అది ప్యూరిఫైకి, ఇది ప్యూరిఫైయర్ కి. బాగుంది. పై సెల్ఫ్లో ఇవంతా పెట్టుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అద్భుతమైంది తెలుసా, ఎక్సలెంట్. అసలు గ్రే షేడ్, స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అసలు ఫ్రిడ్జ్లో ఉంది, సెల్ఫ్ అలా లేదు అసలు. ఇప్పుడు చూడు పెద్దవి వస్తున్నాయి కదా ఫ్రిడ్జ్లు, ఆ మోడల్ లాగా అనిపించింది నాకైతే. బాగుంది, ఎక్సలెంట్. స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ.
ఓకే. ఇక్కడ ఇది కూడా మామూలుగా. ఇక్కడ గ్యాస్, ఇక్కడ ఇది డస్ట్బిన్ టైప్. ఓకే. సింక్ ఏదో స్పెషల్గా కనబడుతుంది ఇక్కడ. యాక్చువల్లీ మనకి వన్ సైడ్ వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా కొంచెం ఫిల్టర్ చేయడానికి ఇది ఈ స్పేస్ ఇచ్చారన్నమాట. ఏదైనా వెజిటేబుల్స్ ఏదైనా క్లీన్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా దీని మీద ప్లేస్ చేసుకోవడానికి అన్నమాట. బాగుంది. ఇది స్పెషల్ గా ఈ యూనిట్ స్పెషల్ గా డిజైన్ చేయించారన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇది అండ్ ఇది కూడా కదా, సీలింగ్ కూడా ఈ రెండు ఒకేసారి డిజైన్ చేశారన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ కస్టమర్ కి 3D చూపిస్తారనమాట. సేమ్ ఇలా వస్తుంది అని చెప్పేసి సేమ్ 3D పిక్చర్ వాళ్ళు ఎలా చూస్తారో సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. అవునా? కానీ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది, సూపర్ ఉంది అసలు. ఇక్కడ డైనింగ్ ఏరియా జిఎన్ ఇంటీరియర్స్. ఒకసారి జిఎన్ ఇంటీరియర్స్ పేజ్ లోకి వెళ్ళి చూస్తే ఇంకా మీరు మరిన్న మోర్ వీడియోస్ చూడొచ్చు అనమాట. అవునా? ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చూస్తారు మీరు. ఓకే, పక్కా. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇదంతా కిచెన్ ఏరియా అయిపోయింది, ఇంకా మనం చూసేసాము. కిచెన్ ఏరియా ఓవర్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చామా? ఇది ఏమనుకుంటున్నారు? ఇది ఏదో కబోర్డా? దిస్ ఇస్ నాట్ కబోర్డ్, దిస్ ఇస్ వాష్రూమ్. అవునా? ఏ భలే ఉంది. ఎవరో ఉన్నారు. ఉన్నారా? అయ్యో, క్రాకరీ యూనిట్ అన్నమాట. స్టోరేజ్ కి ఇచ్చారు. ఏమంటారు? వచ్చేసరికి వ్యానిటీ యూనిట్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ కి ఇచ్చారు. చాలా బాగుంది, చూసారా? సూపర్ ఉంది అసలు. అంటే ఏ ఏరియాని కూడా వదలకుండా మంచిగా యూటిలైజ్ చేశారు. ఇది నెక్స్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే. యాక్చువల్లీ ఈ రూమ్ లో మనకి ఇది కస్టమైజ్ చేసిన వాల్ పేపర్ అన్నమాట. ఇది చూడండి క్లియర్ గా, చాలా బాగుంది. బెడ్ కూడా కస్టమైజ్ చేసిన వాల్ పేపర్ ఇది. ఒక్కసారి కస్టమైజ్ చేసిన వాల్ పేపర్ ఇది. ఈ కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్, బెడ్ కూడా యూనిఫామ్ గా ఉండాలి అని చెప్పి గౌతమ్ కావాలంటే. కానీ చాలా బాగుంది తెలుసా. ఇదేంటది? ఇది నాకు తాజ్ మహల్ అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మా గౌతమ్ అల్లరి చేస్తున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు, డిస్టర్బ్ కూడా చేస్తున్నాడు మా ఊహ చెప్తుంటే. చూడండి చూడండి, ఇక్కడ నాటి బాయ్. మా కార్పెంటర్స్ కూడా మేము ఎలా డిజైన్ ఇస్తామో ఎలా చెప్తామో అలా ఫాలో అవుతారు అనమాట. వాళ్ళు ఎవ్రీథింగ్ ఏదైనా డిజైన్ చేసే ముందు మాకు ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం, మీరు ఇచ్చిన డిజైన్ ఇలా చేస్తున్నాం అని మాకు ఫోటో పెట్టాక వాళ్ళు ఫుల్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అవునా? సూపర్. కానీ చాలా బాగా చేశారు. బెడ్ కూడా బాగుంది. ఈ వాల్ అది మిర్రరే కదా? అది టేబుల్, అది ల్యాప్టాప్ ఏరియానా? ల్యాప్టాప్ స్టాండ్ అది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ సుందర్ వర్క్ ఏదో చేసుకుంటున్నాడు, రేపు వద్దున అక్కడ పెట్టుకుంటాడు ల్యాప్టాప్. ఇవన్నీ సర్దిన తర్వాత ఇది ఒక కప్బోర్డ్. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. సౌండ్ వస్తుంది, నీకు ఐదుకు చూసుకో. డ్రెస్సింగ్ యూనిట్ బాగుంది. ఇది డైరెక్ట్ మిర్రర్ అనుకుంటున్నారు కదా? మిర్రర్ కాదా? అబ్బా, అవునా? వావ్. చెప్పు మరి దానికోసం ఏమైనా. కింద కూడా మనకి
డ్రెస్సింగ్ యూనిట్ అంటే ఎన్ని కబోర్డ్స్ ఎన్ని ఇచ్చినా సరిపోదు. అవును, యాక్చువల్లీ ఇది సుందర్ బెడ్రూమ్ అన్నమాట. సుందర్ నీ బెడ్రూమ్. జిఎన్ ఇంటీరియర్స్ ఓనర్ ఇక్కడ, చిన్న ఓనర్, ఓనర్ కోడలు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ స్టడీ టేబుల్ అన్నమాట. ఇది మాత్రం హైలైట్, హ్యాపీగా తీసుకోవచ్చు. ఆ రూమ్తో కంపేర్ చేస్తే ఇక్కడ అన్ని డ్రెస్సింగ్ యూనిట్ ఇదంతా ఇది బెడ్, బెడ్ కస్టమైజ్ బెడ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇద్రా వాల్పేపర్. ఇది కూడా కస్టమైజ్ చేసిన వాల్పేపర్ అన్నమాట. అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. కబోర్డ్ అక్కడ సెక్యూరిటీ ఉంటారు. మా బాగుంది. వీడియోలో కాదు, ఇక్కడ కూడా ఆ స్టైల్ కాదు, మాల్ సెక్యూరిటీ ఉంటారు. మాల్ రిలాక్సేషన్ ప్లేస్. చూడండి, ఇక్కడ కూర్చుంటే ఎంత ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, రిలాక్స్ అయిపోవాల్సింది. సూపర్ నచ్చింది. ఇది అక్కడ విండో రావటం. ఇది కబోర్డ్ అనుకుంటున్నారా? అగైన్ దిస్ ఇస్ ద వాష్రూమ్. అవునా, ఓపెన్. నలుపు పెట్టకూడదు, నలుపు కాదు, ఓకే ఓకే. అలా ఏమనుకుంటారు బండి ముక్క బాగుంటుంది. స్టైల్ ఎంట్రన్స్ కాదండి, ఆ పక్కన మాల్. మాట్లాడితే బండి నలుపు పళ్ళు అవును, మాట్లాడుతున్నాం. 2, 3, 6 కావాలి. ఇప్పటి వరకు జిఎన్ ఇంటీరియర్స్ అని చెప్తున్నాను కదా. జిఎన్ అంటే ఏదో కాదు, మా అబ్బాయి పేరు అనమాట గౌతమ్ నందా. సో ఓహో. వాళ్ళ ఫాదర్ అలాగా జిఎన్ పెట్టుకున్నారు ఇంటీరియర్స్. ఆహా. చర్మగారా అది ఒకసారి మన నాకు మా అల్లుడు. పెట్టించారు, అది కొరియర్ కొంచెం. ఉన్నాయా? అవునండి, పైన ఎత్తుకుంటూ పైన 5th లో అండి. గౌతమ్ నంద కలర్ ఎక్కువైంది. అవునండి. ఓకే. అందులో వేయలేదు. ఒకటే మోస్ట్లీ చాలా మంది ఫ్లాట్ అనుకుంటే ఇంట్లో బ్రష్ అది ప్రిఫర్ చేస్తారనమాట. కానీ మాకు వచ్చేసరికి ఇంట్లో బ్రష్ ఇది అంటే చాలా కష్టం. సో స్పెషల్గా హౌస్ బిల్డర్ అయితే ఇవ్వలేదు, సెపరేట్గా వీళ్ళు ఇక్కడ ఈ వాష్ బేసిన్ అండ్ ఇక్కడ కూడా ఒక కబోర్డ్ పెట్టుకొని, అంటే ఎవ్రీథింగ్ ఇంకా బయట అని చెప్పేసి వాషింగ్ మిషన్, ఫ్రోజన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇచ్చుకున్నారనమాట. ఇది ఒక బాల్కనీ, ఇది అవుట్ వ్యూ ఇలా ఉంటుంది. అవుట్ ఇదంతా రోడ్డు వైపే ఉంది. ఓకే, పెద్దదే కదా, చాలా పెద్ద వచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు చూడాలి. సాయి కుమార్ ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తున్నాడు పోయి.